ఏంటమ్మాది? నాకు చంటికి ఆ చెంచలమ్మ పెళ్లి చేసే విధంగా చెంచలమ్మ మీద నువ్వు ఒత్తిడి తీసుకురావాలి. నిందలు మోస్తూ ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అని, ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఒక చిన్న నాటకం ఆడమ్మా. సమస్యకి పరిష్కారం దొరకకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆ చెంచలమ్మే నీకు అడ్డుపడుతుంది. ఆ కొడుకు వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అని లోపలే కుళ్ళి కుళ్ళి చస్తుంది. నా మేనకోడలికి మీరిచ్చే తీర్పు వల్ల ఎలాంటి అన్యాయం జరిగినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. మరి ఇంకేం చేస్తుందమ్మా? రాముడు దూరమైన సీత అశోకవనంలో విలపిస్తూ కూర్చుంది కదా. నీ పరిస్థితి చూసి ఓదార్చిపోదామని వస్తే మా మీద ఇరుసుకు పడుతున్నావేటి? ఇప్పుడు నా పరిస్థితికి ఏమైంది? గుట్టుగా దాచుకుందామని గులాబ్ జామ్ జేబులో వేసుకుంటే పాకం అంతా ప్యాంటుకి బయటకు వచ్చింది అన్నట్టు ఇంట్లో గుట్టుగా ఉండాల్సిన సమస్య ఇప్పుడు వీధికి ఎక్కింది. అమాయకుడు అనుకున్న సంటి జాతకం ఇప్పుడు రచ్చబండ మీద ఏలబడుతుంది. చూడు సింధూరా, కథ మార్చేస్తాను, కథకు ముగింపు మార్చేస్తాను అని కళ్లకు కనిపించే రుజువుల ఆధారంగానే చంచలమ్మత్త కూడా తీర్పిస్తుంది. అందువల్ల మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వట కొట్టి పారేస్తున్నావు కానీ ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు పడ్డ నింద నుంచి అసలు ఆ సంటి బయట పడగలడంటావా? చంటి ఎలాగో ప్రయోజకుడు అయిపోయాడని, ఇక నీకు చంటికి శోభనం కూడా జరిగిపోయాక సంతోషంగా బ్రతుకుతారని అనుకున్నాం. అయినా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అని వేద గాజు కళ్ళు వేసుకుని గోతికాడ నక్కలాగా ఏదో ప్లాన్ చేస్తుంది అని, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండమని. అయినా ఏనాడు పట్టించుకున్నావులే. ఎప్పుడు చూసినా నా మీద అరవడానికి, నేను చేసే పనులకి వంకలు పెట్టడానికి చూస్తావే తప్ప నేను చెప్పిన మాట ఎప్పుడన్నా విన్నావా? పాపం సంటి ఎంత నిష్టగా ఉంటే ఏం లాభం? ఆ నివేద అందాలు అయస్కాంతలో లాగేస్తుంటే